ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి యోహాను తన శిష్యుడైనటువంటి గాయికు రాస్తూ పలుకుతున్నటువంటి మాటలు. ఈ యోహాను ఎవరంటే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. మనం యోహాను ఇంకో వ్యక్తిని కూడా చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో. అతడు బాప్తీసమిచ్చే యోహాను. అయితే బాప్తీసమిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేసే దినాల్లోనే ఆయన మరణించాడు. ఏ రోజు అతని యొక్క తల కొట్టించి అతను చంపినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఈ పత్రిక రాసినటువంటి వ్యక్తి ఎవరంటే నిత్యంగా మనం చెప్పగలుగుతాం యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను. అతడు దేవుణ్ణి రొమ్మున ఆనుకున్నవాడని మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. వాస్తవంగా మనం గమనించినట్లయితే నా వైపు చూస్తూ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈ శిష్యునికి యేసుక్రీస్తుకి ఒక చక్కని సంబంధం ఉంది. వెళుతూ వెళుతూ కూడా ఈ శిష్యుని గురించినటువంటి బాధ్యత ప్రభువు తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవునితో లోతైనటువంటి ఆధ్యాత్మిక సహవాసం కలిగి ఉన్నటువంటి భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే తన శిష్యుడైనటువంటి గాయకు తను రాస్తూ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ వారి స్వభావాలను ముందు పెడుతూ యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా ఒక భక్తుని పేరు దియోత్రెఫే. ఇతడు చెడ్డవాడని, ఇతడు సంఘాన్ని చెరిపేవాడని, ఇతడు వచ్చేవారిని కూడా ఆటంకపరిచేవాడని, సంఘంలో చేర్చుకునే మనసు లేక చేరే వారిని కూడా చెడగొట్టేవాడని, ఇదిగో ఇతని గురించి దేవుని సేవకుడి బదులిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో ఈ విధమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులుగా మనం చూడగలుగుతాం. సంఘం అంటే ఒక 1000 మంది ఉండాల్సిన అవసరం లేదండి. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్యముగా 2-3 కంటే ఎక్కువగా మనం చేరి ఉన్నాం, ప్రభువు మన మధ్య ఉన్నాడు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా రెచ్చగొట్టబడాలన్న భావన కలిగి పాటలు పాడుతూ ఆరాధిస్తూ వాక్యము ధ్యానించుట వారి మధ్య దేవుని సన్నిధి ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ దేవుడు ఉంటాడు. నిత్యముగా ఈరోజు దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఒక వ్యక్తిని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దియోత్రెఫే. ఈ వ్యక్తిని గురించినటువంటి ఆ జీవిత విధానాన్ని మనం ఆలోచించినట్లయితే ఇతడు సంఘాన్ని చెరిపేవాడంట. సంఘంలో ఎవరన్నా కొత్తగా చేరేయాలన్న ఆలోచన ఉంటే ఎందుకై ఆయన దగ్గరికి వెళ్ళేది, సంఘం చిన్నదే అన్న భావన కలిగి నడిపించబడి అనేకుల్ని చేర్చే స్వభావం ఉండాల్సింది పోయి అనేకుల్ని ఆటంకపరిచే వ్యక్తిగా ఉన్నాడు. 10వ వచనం మొదటి మరలా చదువుదాం. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరొచ్చు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఒక వ్యక్తిని సంఘాన్ని నడిపించడం అది మనకు ఆశీర్వాదమా శాపమాది? ఖచ్చితంగా ఆశీర్వాదమే. నువ్వు ఒక వ్యక్తికి సంఘానికి నడిపిస్తూ ఉన్నావంటే దేవుని ఆత్మను ఒక వ్యక్తికి దగ్గరగా చేస్తున్నావు అని అర్థం. ఈ దియోత్రెఫే అనే వ్యక్తిని గురించి మనం ఆలోచించినట్లయితే అతడు సంఘాన్ని కట్టట్లేదు, కట్టేవాడిని కూడా ఆటంకపరుస్తూ ఉన్నాడు, సంఘానికి వచ్చేవాడిని కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాడు. మొత్తానికి అతని యొక్క ఆలోచన విధానం ఏంటంటే సంఘం ఉండకూడదు, వారు ఆధ్యాత్మికంగా బలపరచబడకూడదు. వారు బలపరచబడితే దేవుని కృపను పొందుకుంటారు, వారు బలపరచబడితే దేవుని కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి, వారు బలపరచబడితే దేవుని ప్రస్తుతను అనుభవిస్తారు. కనుక వారు ఏమాత్రం సమకూర్చబడటానికి వీలు లేదని ఈ దియోత్రెఫే అనే వ్యక్తి ఆలోచన చేసి సంఘాన్ని చెరిపే ఆలోచన కలిగి ఉన్నాడు. అలానే ఇంకో వ్యక్తిని గురించి కూడా ఈ యోహాను భక్తుడు పరిచయం చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు 12వ వచనంలో మనం చూడగలుగుతాం, దెమెత్రేయు. ఈ వ్యక్తి ఎవరంట? సత్యము పక్షాన్ని నిలబడిన వాడు. ఈ వ్యక్తి ఎవరు? సంఘాన్ని కట్టాలని ఆలోచన కలిగిన వాడు. ఈ వ్యక్తి ఎవరు? సంఘం పట్ల ఒక తపన కలిగిన వాడు. ఈ వ్యక్తి ఎవరు? సేవకుని పట్ల, సహవాసం పట్ల, సంఘం పట్ల ఒక తపన కలిగి నేను ఏ విధము చేతనైనా ఒక సంఘాన్ని కట్టాలి, ఏ విధము చేతనైనా దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలి, ఏ విధము చేతను ఆరాధనకు నాతో పాటు ఒకటిని తీసుకొని రావాలని దాహం కలిగిన వాడు. ఇతని గురించి యోహాను భక్తుడు అన్నాడు కదా, ఇతడు చాలా మంచివాడండి, ఇతడి కార్యాలన్నీ మంచి కార్యాలు, ఇతరులో ఏ విధమైనటువంటి చెడ్డ కార్యాలు లేవు. ఇదిగో ఇతని గురించి మేమే సాక్ష్యం ఇస్తున్నాం, ఆ విషయాన్ని ఎరుగుతావు గాయు అని చెప్పేసి అని గాయుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఈ సమయంలో ఒక విషయం నేను అడగాలనుకుంటూ ఉన్నాను. ఆనాడు గాయుతో యోహాను దెమెత్రేయు అనే వ్యక్తిని గురించి ఏ విధమైతే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో ఈరోజు మన సంఘ కాపరి మన గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాడా? పాస్టర్ గారండి, మా సంఘంలో ఒక నమ్మకమైన విశ్వాసం ఉంది,
పాస్టర్ గారండి, మా సంఘంలో ఒక నమ్మకమైనటువంటి ఆ పరిచారకుడు ఉన్నాడు. వారు తమను తాము నష్టపరుచుకొని కూడా దేవుని సంఘాన్ని కట్టాలన్న దాహం కలిగి ఉన్నారు. తమను వ్యాపరుచుకొని తమను దేవుని కొరకు ఖర్చు చేసుకొని దేవుని సంఘం పట్ల రెచ్చగొట్టబడేటువంటి స్వభావం కలిగి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి అన్న భావన ఒకవేళ మిమ్మల్ని గురించి సేవకుడు చెప్పగలుగుతాడా? ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దెయోత్రెఫే వలె ఉన్నామా లేదా దిమెత్రేయు వలె మనం ఉన్నామా? దియోత్రెఫే అనే వ్యక్తిని గురించి అయితే సంఘాన్ని చెరిపేవాడని, సంఘాన్ని పాడు చేసేవాడని, వచ్చేవాడిని కూడా ఆపేవాడని, అలాంటి వాడు చెడ్డవాడని, అతడు అపవాది సంబంధాన్ని, అతడు సాతాను సంబంధాన్ని, సాతాను సంబంధనంతా చూడండి నిత్య నరకాగ్నిలో ఉంటాడని గాయుతో యోహాను భక్తుడు సెలవిస్తూ అన్నాడు కదా, మంచి కార్యమును అనుసరించి నడుచుకోను. గాయు, నువ్వు కూడా ఒక మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకో. ఏంటి మంచి కార్యం? ఈరోజు మంచి కార్యం ఏంటి? ప్రస్తుతం మనం ఆ సమ్మర్ సీజన్లో మనం ఉన్నాం. ఈ సమ్మర్ సీజన్లో చాలామంది మంచి కార్యాలని చెప్పేసి అని చలివేంద్రాలు పెడతా ఉంటారు. అది మంచి కార్యం అంటే అది ఒకవేళ అది నీ దృష్టికి అది మంచి కార్యం అవ్వచ్చేమో, లోకం దృష్టికి అది మంచి కార్యం అవ్వచ్చేమో, కానీ అది దేవుని దృష్టికి అది మంచి కార్యం అనిపించుకోలేదు. దేవుని దృష్టికి మంచి కార్యం ఏదన్నా ఉందనంటే ఇదిగో నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టడమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని సంఘానికి అనేకులు నడిపించడమే. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది అన్ని జనులు, అయ్యా యెహోవా మీకు తోడై ఉన్నాడు కనుక మేము మీతో పాటు వస్తామని అన్ని జనులు మనతో పాటు వచ్చేస్తారంటండి. మనము దేవుడు తోడై ఉన్నట్లుగా మనం ప్రవర్తించగలిగితే మిమ్మల్ని చూస్తున్న లోకం మీ చెంగు పట్టుకొని దేవుని సన్నిధికి వస్తారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి కార్యాన్ని తలపెట్టే వారిగా మనం ఉండాలి. మంచి కార్యాన్ని కొనసాగించే వారిగా మనం ఉండాలి. మంచి కార్యాన్ని మన ద్వారా ప్రభు ఎదుట కనపరిచే వారిగా మనం ఉండాలి. ఏంటి మంచి కార్యం? ఈరోజు చాలా మంది భౌతిక సంబంధమైన వాటి పనులు, నలుగురికి ఉపయోగపడే పనులు చేసి ఇదే మంచి కార్యం అని సంబరపడిపోతూ వారి పాపం ఏదో పోవాలని వారు చేసినటువంటి చెడుతనం అంతా ఏదో ఒక చెలివందరం పెడితే వెళ్ళిపోద్ది అన్నట్టు, లేదా ఇష్టానుసారంగా జీవించి పోతా గుడికి ఏదో చూడండి 1 లక్ష రూపాయలు దానం చేసి ఇది మంచి కార్యం, దేవుడు దయ పొందుకుంటాను, ఇది ఖచ్చితంగా నేను పరలోకంలోనే ఉంటానని భావన కలిగి ఉన్న వారందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి భావన ఈరోజు మనలో ఏమైనా ఉంటే అది తీసేసుకోండి, అది మంచి కార్యం కాదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి కార్యం ఏదన్నా ఉందంటే ఇదిగో నువ్వు వెళ్తున్నటువంటి సంఘాన్ని కట్టడమే మంచి కార్యం. మంచి కార్యం ఏదన్నా ఉందంటే ఇదిగో నీ సేవకునికి ఉపయోగపడటమే మంచి కార్యం. మంచి కార్యం ఏదన్నా ఉందంటే చెదిరిపోతున్న వారు, బలహీనమైపోతూ ఉన్నారు, పడిపోతున్న వారిని బలపరిచి చూడండి వారిని మరలా చేరదీసి వారిని మరలా హత్తుకునే అనుభవంలోకి తీసుకొచ్చి, అమ్మా పాస్టర్ గారు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు బలపరుస్తాడు, వచ్చేసి దేవుడు కార్యం చేస్తాడని బలహీనమైపోతున్న వారిని బలపరిచి నడిపించడమే మంచి కార్యం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో కొన్ని ఆలోచనలు మేము ముందుకు తీసుకొచ్చి నా వాక్యాన్ని ముగింపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏంటి మంచి కార్యాలు అంటే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలను చూద్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొని దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే నెహెమ్యా పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో లేదా నెహెమ్యా జీవిస్తున్నటువంటి కాలంలో తన జీవిత కాలం అంతా ఒక రాజుగారి దగ్గర గిన్నె అందించేటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. రాజుగారికి దాహమైనప్పుడల్లా లేదా రాజుగారికి ద్రాక్షారసం తాగినప్పుడల్లా ఆ ద్రాక్షారసాన్ని అందించేటువంటి ఉద్యోగం అన్నమాట. అలాంటి ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ దినాల్లో నెహెమ్యాకు ఆలోచన వచ్చిందండి. నా ప్రజలు ఎలా ఉన్నారు, నా దేశం ఎలాగుంది, నా దేవుని మందిరం ఎలాగుంది అని కొంతమందిని విచారిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. అయ్యా నా ప్రజలు ఎలాగున్నారు, నా దేవుని మందిరం ఎలాగుంది అని చెప్పేసి అని నెహెమ్యా అడుగుతూ ఉంటే చూడండి వారిలో ఒక వ్యక్తి హనానీ అనే ఒక వ్యక్తిని గురించి మనం చూడగలుగుతాం. 1వ అధ్యాయము 2వ వచన భాగం. నా సహోదరుల్లో హనానీ అని ఒకడు యూదుల్లో కొందరు వచ్చి చెరపట్టబడిన వారి తప్పించుకున్న యూదులను గురించి
యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడ వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా తన దేశంలో ఉన్నటువంటి కొందరిని అడుగుతా ఉన్నాడు, విచారిస్తా ఉన్నాడు. ఏమని విచారిస్తా ఉన్నాడు? నైనా సంఘం ఎలాగుంది, సంఘ బిడ్డలు ఎలాగున్నారు, మన ప్రజలు ఎలాగున్నారు, తప్పించబడిన శేషం ఎలాగుంది, ప్రజలు సుఖంగా ఉన్నారా, సౌఖ్యంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా, దేవునికి అనుకూలమైన ప్రవర్తన వారిలో ఉంటూ ఉందా, ఆధ్యాత్మికంగా వారు బలపరచబడేటువంటి అనుభవంలో వారు నడిపించబడుతూ ఉన్నారా, సంఘానికి సేవకునికి ఒక ఉపయోగకరమైనటువంటి విశ్వాసులుగానే ప్రవర్తిస్తున్నారా అని ఒకసారి నెహెమ్యా అనానీని అడుగుతుంటే అనానీ అన్నాడు కదా, అయ్యా ఏం బాగలేదు, మన ప్రజలు చెరలోకి వెళ్ళారు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, నిందలు అనుభవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నువ్వు దేని గురించి అయితే అడుగుతూ ఉన్నావో ఆ యెహోవా మందిరం ఏమైపోయిందంట, పడద్రోయబడింది. ఆ దేవుని మందిరాలు అగ్ని చేత కాల్చబడ్డాయి, ఆ దేవుని గుమ్మాలు, ఆ తలుపులు అగ్ని చేత కాల్చబడ్డాయి అనే విషయం ఎప్పుడైతే నెహెమ్యా విన్నాడో వెంటనే కురింగిపోయిన వాడై కూర్చోండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సేవకునిగా విశ్వాసంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీరు దేని కొరకు ఉపవాసం ఉంటూ ఉన్నారు? మీరు దేని కొరకు ఏడుస్తూ ఉన్నారు? మీరు దేని కొరకు దేవుని సంఘంలో కూర్చుంటూ ఉన్నారు? దేని కొరకు దేవుని సన్నిధిని మీరు కోరుకుంటూ ఉన్నారు? నెహెమ్యా అయితే తన కుటుంబాన్ని గురించి ఆడవట్లేదు, తన బిడ్డల గురించి ఆడవట్లేదు, తన ఆరోగ్యాన్ని గురించి ఆడవట్లేదు, లేదా తన కుటుంబ పరిస్థితులను బట్టి ఆడవట్లేదు. కానీ సంఘం చెదిరిపోయిందని, సంఘం చూడండి అతలాకుతమైందని, దేవుని మందిరం పడద్రోయబడిందని, మందిరపు ప్రాకారాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఆ విషయం విన్న వెంటనే హృదయంలో తపన కలిగిన వాడై వెంటనే కూర్చొని ఏడ్చి ఉపవాసం ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, నేను వెళ్తున్నటువంటి సంఘం పట్ల మనకు ఎలాంటి బాధ్యత ఉంది? నువ్వు వస్తున్నటువంటి ఈ సంఘం పట్ల నువ్వు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావు? ఇక్కడ నీ పాత్ర ఏంటి? ఇక్కడ నువ్వు ఏ విధమైనటువంటి ఆ భావన కలిగి నువ్వు నడిపించబడతా ఉన్నావు? ఏదో సేవకుడి యొక్క ఫోన్ కాల్ తట్టుకోలేక పాస్టర్ గారు పదే పదే అడుగుతున్నారని, లేదా అక్కడ కాసేపు ఒక చక్కని వాతావరణం ఉంటుందనో, లేదా కాసేపు సేవకులు సంతోషపరుద్దామనో, అలాంటి భావన కలిగి మనం వచ్చినట్లయితే మన ద్వారా సంఘానికి సేవకునికి ఎలాంటి ఉపయోగం ఉండదండి. నువ్వు సంఘానికి వచ్చావంటే నా ద్వారా సంఘం వృద్ధి చెందబడాలి, నా ద్వారా సంఘం ఇంకా చూడండి వృద్ధిలోకి రావాలి, నా ద్వారా ఇంకా సంఘం బలపడాలి, నా ద్వారా అనేకులు సంఘంలో చేర్చబడాలి, నా ద్వారా అనేకులు దేవునికి దగ్గరగా మార్చబడాలి. ఈయన ఏడ్చింది, ఈయన ఉపవాసం ఉంది, ఆయన గురించి, ఆయన ఆరోగ్యం గురించి, ఆయన బిడ్డల గురించి కాదు, కానీ సంఘం బలపరచబడాలని బిగ్గరగా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. సంఘం కట్టబడాలని, సంఘం వృద్ధిలోకి రావాలని. ప్రియమైనటువంటి దేవుని సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు వెళ్తున్నటువంటి వస్తున్నటువంటి సంఘం పట్ల ఎలాంటి భావన ఉంది నీకు? అయ్యో మా సేవకుడు తపన కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు, రోషం కలిగి ఉన్నాడు, ఏ విధము చేతైన అనుకూలత లేకపోయినా అనుకూలతను కలగజేసుకుని ప్రతికూల పరిస్థితుల్లో సంఘాన్ని నడిపించాలన్న భారం కలిగి ఉన్నప్పుడు నా సేవకుని నేను కొంచెం చేయూతనివ్వాలి, నా సేవకుని ప్రయాసం నేను కొంచెం తీసుకోవాలి, నా సేవకుడి యొక్క భారంలో నేను కూడా పాలు పంపులు పొందాలి, నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి సంఘంలో వదిలిపెడితే ఆ సంఘాన్ని ఆ విశ్వాసం సేవకుడు బలపరుస్తాడు కదా అన్న భావన నీలో ఉంటే, దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన నీలో ఉంటే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఆయన ఉపవాసం ఉండి ఏడ్చాడంట, అయ్యో మందిరం పడద్రోయబడింది, మందిరపు తలుపులు అగ్ని చేత కాల్చబడ్డాయి. జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే నెహెమ్యా ఆ రీతిగా ఏడ్చి ఉపవాసం ఉండి సంఘం పట్ల భారం కలిగి ఉన్నాడో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆ ప్రార్థనలోనే, నేను దేవుని మందిరాన్ని కట్టాలి. ఆమేన్ చెప్తారు ఒకసారి అందరూ చెప్పండి, నేను దేవుని మందిరాన్ని కట్టాలి, నేను దేవుని మందిరాన్ని కట్టాలి, నేను దేవుని మందిరాన్ని కట్టాలి. మీ పక్క వారితో చెప్పండి, నువ్వు దేవుని మందిరాన్ని కట్టాలనండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఏడ్చి కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఇస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు అతను బలపరుస్తూ ఉండగా అతని మధ్యలో వచ్చినటువంటి ఆలోచన ఏదో చెప్పనా, ఇదిగో నేను వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టాలి. అంతే,
ఇక ఆలోచన తన మనసులో పెట్టుకొని యథావిధిగా తను రోజు చేసేటువంటి ఉద్యోగానికి వెళ్ళాడండి. రాజుగారు నెహెమ్యా ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. నెహెమ్యా ముఖం నిన్న మొన్న ఉన్నట్లు లేదు. అంత విచారంగా ఉండలా, ఎప్పుడంత బాధగా ఉండలా, ఎప్పుడంత దుఃఖంగా ఉండలా, ఎప్పుడంత కృంగిపోయినటువంటి పరిస్థితానికి లేదు. నెహెమ్యా ఏమైంది నీకు? ఏమన్నా అయిందా? ఇంట్లో నీ పిల్లలు ఏం మాట వింటలేదా? లేదా నా డబ్బులు అవసరమైనయా? ఏంటి చెప్పు, నేను నా మట్టుకు సాధ్యమైనంత మటుకు నేను చేస్తాను అని రాజుగారు నెహెమ్యాని అడిగితే నెహెమ్యా చెప్పే సమాధానం ఎంత చెప్పనా? అయ్యా, నా దేవుని మందిరం పడద్రోయబడింది అయ్యా, నా దేవుని మందిరపు గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి అయ్యా, అయ్యా నా దేవుని మందిరం చెదిరిపోయిందయ్యా, సంఘం చెదిరిపోయిందయ్యా, ప్రజలు చెదిరిపోయారయ్యా. అవునా? అవునేసయ్యా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దాహము దేవుని సంఘానికి అనేకులు నడిపించాలన్న భావన ఉంది. నెహెమ్యా తన ఆలోచన రాజు ఎదుటి పెట్టాడండి, అంతే. పని చేయాలని తపన కలిగి ఉన్నాడు కదా, మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు కదా. ఎవరు సహకరించకపోయినా దేవుని కృపను బట్టి నేను ముందుకు నడిపించబడాలన్న చూడండి రోషం కలిగి ఉన్నాడు కదా. ఆ విషయాన్ని రాజుగారితో చెప్పగానే వెంటనే రాజుగారు, నెహెమ్యా ఎన్ని రోజులు పట్టింది నువ్వు తిరిగి రావటానికి నన్ను? వెంటనే సాక్ష్యం చేసేసాడు. అయ్యా, పలానా కొద్ది రోజులు పట్టింది, అంత మాత్రమే కాదు, ఇదిగో నేను పలానా చోటకు వెళ్ళినట్లుగా నువ్వు ఉత్తరాలు రాసివయ్యా, ఇదిగో నాకు కావలసినటువంటి మ్రానులు నేను తీసుకుంటానయ్యా, అటవీ శాఖ వారికి కూడా కొన్ని పత్రికలు రాసివయ్యా అని నెహెమ్యా రాజుగారు అడగగానే రాజుగారు వెంటనే నెహెమ్యా అడిగిన ప్రతీది చేశాడండి. ఈ నెహెమ్యా ఎవరు? ఒక పనివాడు అనండి, ఒక ఇంట్లో కూలి, ఇంట్లో పనోడు. ఈ పనోడంట దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఈ పనోడంట దేవుని మందిరాన్ని కట్టాలన్న భావన కలిగి ఉన్నప్పుడు, ఈ పనోడంట ఇదిగో నా సంఘాన్ని గురించినటువంటి భారం నాకుంది, నేను దేవుని సంఘాన్ని కట్టాలి, మందిరాన్ని కట్టాలి, ఆత్మలను కట్టాలి అనే రోషం కలిగి ఉంటే, ఈ పనోడులో ఉన్నటువంటి భారాన్ని చూసినటువంటి రాజు ఏం చేశాడు చెప్పనా? ఆ భారం సకల సౌకర్యం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మహారాజు అయినటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుని పరిచర్య చెయ్యాలి, ఆయన సంఘాన్ని కట్టాలి, మందిరాన్ని కట్టాలి, ఆత్మలను పోగు చేయాలి, సేవకునికి అప్పగించాలి అన్న భావనతో నువ్వు నడిపించబడగలిగితే నీ జీవితానికి కావలసినటువంటి ప్రతి సౌకర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుడు అంటాడు, మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, ఆ తర్వాత ఏది కావాలో నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? ఒక పనివాడు కదా. ఈ పనివాడి కంట రాజుగారు ఏం చేశారు చూడండి, 2వ అధ్యాయం 9వ వచనంలో, తర్వాత నేను నది అవతలలో ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారి రాజు యొక్క తాగిదలను అప్పగించుతని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించను. వండర్ఫుల్ మాట అండి ఇది. ఒక ఇంట్లో కూలోడికి, ఒక ఇంట్లో పనోడికి రాజుగారి చేతికి ఆ గిన్నె అందించేటువంటి ఆ వ్యక్తి కంట సేనాధిపతి అనండి ఒకసారి. సేనాధిపతి అంటే ఎవరు? సేనాధిపతి అంటే ఎవరు? 100 మంది మీద అధికారి. అక్కడ సేనాధిపతి అని లేదు, సేనాధిపతులను అంటే ఎక్కువగానే ఒక ఇంట్లో లేదా తన ఎదుట పనివాడి కంట సేనాధిపతులు లేదా అధికారులను ఆ పనివాడికి అప్పగించి, గుర్రపు రౌతులను అంటే గుర్రాలను నడిపేవారిని ఆ పనివారికి అప్పగించి ఆ పనివారికి తోడుగా పంపించాడు అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు బాగా అర్థం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పని చేస్తున్నటువంటి వ్యక్తికి ఒక పోలీస్ కాన్వాయ్ ఇచ్చి పంపించినట్టు. ఎందుకు ఆయనకి ఆ కాన్వాయ్ ఇవ్వాల్సి వచ్చిందంటే, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుని మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ సంఘాన్ని కట్టాలి, ఆత్మలను చేర్చాలి, ఆత్మలను పోగు చేయాలి, అనేకులను దేవునికి నడిపించాలన్న భావన నీలో ఉంటే నీకు కావలసిన దేవుడు ఇవ్వడా? ఆ అనుకూలతను దేవుడు ఇవ్వడా? ఆ మాట్లాడే శక్తిని దేవుడు ఇవ్వడా? నిన్ను బట్టి అనేకులు మారేటువంటి కృపను నువ్వు పొందుకోవా దేవుని దగ్గర నుంచి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొదట మనకి సంఘాన్ని కట్టాలన్న ఆలోచన లేదు. నా భర్త వస్తున్నాడు, నా భార్య వస్తుంది, నా పిల్లలు వస్తున్నారు, చాలు ఇంకా నేను ఇంకొకరిని పురుగొల్పే విషయం ఏంటి? ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి, వివిధ రకములైనటువంటి స్నేహాలను మనం చూడగలుగుతాం.
లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగ ఉన్నారంటే ఒక్కలుగా భోజనం చేయరు, తోడికి ఎవరో ఒక స్నేహితుడు కావాలి, వాడికి ఖర్చు చేసి మరి భోజనం పెట్టిస్తా ఉంటాడు. ఒక్కళ్ళే టీ కానీ కాఫీ తాగరు, తోడు కావాలి, వాడిని పిలిచి ఖర్చు చేసి మరి టీ కాఫీలు తాపిస్తూ ఉంటాడు. ఒక్కళ్ళే సినిమాకి ఎవరో వారికి తోడు కావాలి, ఇదిగో వాడికి ఎదురు డబ్బులు పెట్టి వాడి తోడుని కోరుకొని సినిమాలు చూసి వస్తూ ఉంటాడు. తాగేవాడు కూడా అంట తోడు లేకుండా తాగడంట. ఈ లోకంలో ఏ వ్యక్తి సింగిల్గా ఏ పని చేయడు, ఇద్దరు ముగ్గురు కావాలి. మనం మాత్రం దేవుని మందిరానికి ఒక్కలుగానే వస్తాం, ఏక్కి నిరంజనలాగా. ఆలోచించండి, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే నీతో పాటు నీ వీధి కదిలి రావాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే నీతో పాటు ఒక సమూహం కదిలి రావాలి. ఆమేన్ చెప్పండి. అలాంటి కృప దేవుడి పరిచర్యకు అనుగ్రహించును గాక, ఈ విశ్వాసులకు అనుగ్రహించును గాక. నిశ్చయముగా ఈ పరిచర్య దేవుడు చూడండి వృద్ధిలోకి తీసుకుని వచ్చును గాక. ఆయన చేతిలో ఈ పరిచర్య వృద్ధి పొందును గాక. అలాంటి కృప దేవుడు నిత్యముగా ఈ పరిచర్యకు దేవుడు అనుగ్రహించును గాక. మంచి కార్యము చెయ్యాలన్న తలంపు నీకుంటే కట్టే కృప దేవుడు ఇస్తాడు. నెహెమ్యా ఆలోచన ఒకటే, నేను ఈ మంచి కార్యం చేయాలి. ఏంటి మంచి కార్యం? దేవుని సంఘాన్ని కట్టడం మంచి కార్యం, ఆత్మను పోగు చేయటం మంచి కార్యం, ప్రభు దగ్గరికి అనేకులు నడిపించడం మంచి కార్యం. నెహెమ్యా ఏమన్నా ఉన్నవాడంటే ఏం లేదు, ఒట్టి చేతులతో అడుగు పెట్టాడు దేవుని మందిరంలో. ఆయన పరిచర్య చేస్తూ ఉండగానే అన్ని అనుగ్రహించబడి అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చినాయి. టోబియా, సన్బల్ట్ అనేటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారు చెప్పనా, అయ్యో వీడు గోడ కడతా ఉంటే నక్కలు దూకితే చాలా ఈ పడిపోతాయని ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. ఈరోజు నువ్వు సంఖలో బైబిల్ పెట్టుకొని తెల్లబట్టలు వేసుకుని నువ్వు దేవుని మందిరానికి వస్తే అనేకులు నిన్ను ఎగతాళి చేయొచ్చండి. వాటిని బట్టి మనం దేవుని మందిరానికి ఆగిపోవటం అనేది చిన్నపిల్లల చేష్టలు అయితే. నెహెమ్యా అంట కష్టపడి దేవుని మందిరాన్ని కడతా ఉంటే కొంతమంది వ్యక్తులు వచ్చారు, ఈ కుక్కలు నక్కలు దూకితే పడిపోతాయి ఈ గోడ అన్నారంట. వాటిని లక్ష్య పెట్టలా. పౌలు భక్తులు అంటాడు కదా, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికి సాగిపోవాలని. మన భారం, మన లక్ష్యం, మన గురి ఏంటి? ఇదిగో మన దేవుని సంఘాన్ని కట్టాలి, ఆత్మలను కట్టాలి, మందిరాన్ని కట్టాలి. ఆ భావన నెహెమ్యాలో ఉంది కాబట్టి సహోదరులు వినండి, ఆ భావన నెహెమ్యాలో ఉంది కాబట్టి సంఘాన్ని కట్టగలిగినటువంటి కృప, శక్తి, బలము, సామర్థ్యం, వనరులను, వసతులను దేవుడే అనుగ్రహించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఆలోచన అంతా ఏంటంటే మీరు ఒక్కలుగా మందిరానికి రాకూడదండి, గుంపుగా రావాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. సమూహంతో రావాలి, కుటుంబాలతో రావాలి, మీ వీధిని పట్టుకొని రావాలండి. అలాంటి కృప దేవుడు నిశ్చయముగా మీకు అనుగ్రహించును గాక. దేవుని మందిరాన్ని కట్టేటువంటి మంచి కార్యం చేయటకు ఆత్మ దేవుడు ఒక్కొక్కరు రెచ్చగొట్టును గాక, పురుగొలుపును గాక, రేపును గాక. ఏంటంట మంచి కార్యం చెప్తారా? పాస్టర్ గారు మీరు ఆగండి. ఏంటి మంచి కార్యం? అమ్మా మీరు చెప్పండి అక్క, చూస్తున్నారు కానీ ఏం మాట్లాడలేదు మీరు. చెప్పండి. మందిరం కట్టడం అంటే ఏంది? మనతో పాటు అనేకుల్ని ప్రభు మాటలు చెప్పి దేవుని సన్నిధికి తీసుకొని రావడం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని గుర్తినటువంటి సాక్ష్యం మీ సేవకులు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చి టిఫిన్ బండికి వచ్చే వాళ్ళందరికీ సువార్త చెప్పడమే, ఆడున్న వాళ్ళందరికీ దేవుని వాక్యం అందించడమే, వారి కష్టాలు, వారి ఇబ్బందులు ఎరిగి ఇదిగో ఆ పరిస్థితిలో దేవుడు ఎలా సహాయం చేయగలుగుతాడో వాటిని వివరించి ప్రభు సన్నిధికి నడిపించడమే. సువార్త చెప్పడానికి బీఈడీలు, డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదండి. నువ్వు రోగంగా ఉన్నప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేశాడో ఆ మేలు వారితో చెప్పటమే సువార్త. అది అప్పుడు వారు వినకపోవచ్చు, కానీ వారు పడిపోయినప్పుడు ఆ సువార్త పనికొచ్చింది వాళ్ళకి. అప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారు, నువ్వు దేవుని సంఘాన్ని నడిపించబడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడున్నా మొదట దేవుణ్ణి, రెండోది మన సంఘాన్ని, మూడోది మన సేవకుని ప్రమోట్ చేసేవారిగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద సంఘమైన ప్రారంభం మొదటి కాడి నుంచి స్టార్ట్ అయింది. ఎన్ని వేల కోట్లైన కౌంటింగ్ ఒకటి కాడి నుంచే స్టార్ట్ అయింది. మందను చూడమాకండి, సేవకుల్లో ఉన్న భారాన్ని చూడండి, కసిని చూడండి. నా సేవకుడికి 10 మందిని అప్పగించగలిగితే ఆయన ఎలా వారిని రెచ్చగొడతాడో ఆ విషయాన్ని గురించి ఆలోచించండి. దేవుని సంబంధం ఎప్పుడు దేవుడు కాపాడతాడు, ఆశీర్వదిస్తాడు. వారి జీవితంలో కొదువులు, కొరతలన్నీ తీర్చి ఆకాశం కంటే ఎత్తుగా వారిని హెచ్చిస్తాడండి. ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు వారిని ఉంచుతాడంట. అనేకుల్ని దేవుని కొరకు పోగు చేయటమే మంచి కార్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మత్తయి సువార్త మనం 19వ అధ్యాయము 16వ వచన భాగం చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొకడే. నువ్వు నిత్య జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆయన ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా మంచి కార్యం అంటే సంఘానికి అనేకులను పోగు చేయటమే మంచి కార్యం అని ప్రభు మనతో మాట్లాడాడు. నెహెమ్యా అలాంటి మంచి కార్యం చేయాలని తలంపు కలిగి ఉన్నాడు కాబట్టి, ఇదిగో ఏ రాజు చేయలేనటువంటి పని, డబ్బున్నవారు చూడండి, ప్రఖ్యాత కలిగిన వారు, చూడండి గొప్ప పేరు కలిగిన వారు చెయ్యలేనటువంటి పని ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా, ఒక పనివాడు ద్వారా దేవుడు ఆ యెరూషలేము ప్రాకారాలు మొత్తం కట్టించుకోగలిగాడు. కారణం ఆ పనివాడులో ఉన్న కసి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవ మంచి కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నటువంటి జనాల్లో ఆయన చాలా మంది ప్రజలు వెంబడించేవారండి. వారు బలహీనతల నుంచి, రోగాల నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యతిరేకతల నుంచి విడిపించబడాలని. అయితే కొంతమంది నిత్యరాజ్యం కొరకు వెంబడించేవారు ఉన్నారంట. నిత్యరాజ్యం అంటే, నా వైపు చూడమ్మా, నిత్యరాజ్యం అంటే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, యేసయ్య నేను ఏ మంచి కార్యం చెయ్యాలి అని ఒక రోజు ఒక యవనస్తుడు అడిగాడు మాలాంటోళ్ళు. ఆ యవనస్తుని చూసి యేసయ్య అన్నాడు కదా, మంచి కార్యం అంటే ఏం లేదయ్యా, దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను గైకొనటమే మంచి కార్యం. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం నడిపించబడటమే మంచి కార్యం. ఈ వాక్యాన్ని రోజు ధ్యానించడమే మంచి కార్యం. ఈ వాక్యం ప్రకారంగా నడిపించుకున్నట్టు నీ జీవితాన్ని అప్పగించడమే మంచి కార్యం. ఇదిగో ఈ మాటలో, ఈ వాక్యములో పొల్లోనూ తప్పిపోకుండా ఆచరణలో పెట్టడమే మంచి కార్యం. ఈరోజు దేవుని వాక్యం ఎందుకంటే మనల్ని దీవించడానికి, దేవుని వాక్యం ఎందుకంటే మనల్ని ఆశీర్వదించడానికి, దేవుని వాక్యం ఎందుకంటే మనల్ని హెచ్చింప చేయడానికి, దేవుని వాక్యం ఎందుకంటే మనం పాపంలో పడకుండా, అపవిత్రతలో పడిపోకుండా, దోషంలో పడిపోకుండా పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోవడానికి. ఈ దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిపించబడటమే మంచి కార్యమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దీన్ని పట్టుకున్నవాడు, దీనిని మోసినవాడు, దీనిని చదివినవాడు చరిత్రలో చెడిపోయినట్టే లేదండి. దీన్ని మోసిన వారు కానివ్వండి, పట్టుకున్న వారు కానివ్వండి, చదివిన వారు కానివ్వండి, చదివి దాని ప్రకారం ఆశించిన వారు, ఆచరించిన వారు, ఇదిగో ప్రపంచాన్ని తలకిందులుగా మార్చబడిన వారుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాస్తవానికి ఈరోజు మనం చాలా మన ఇంట్లో కలిగి ఉన్న వస్తువులు అన్నీ ఇదిగో బైబిల్ బేస్ చేసుకునే వచ్చింది. భక్తులు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా వాటిలో నుండి వారు చూడండి, ఆ వాక్యంలో నుండి దేవుని సలహాను పొందుకొని నడిపించబడిన వారే. క్లోరోఫామ్ అని ఏదన్నా ఆపరేషన్ చేసినప్పుడు మత్తు మంది ఇస్తారండి, మత్తిస్తూ ఉంటారు. ఆ మత్తు ఇచ్చిన కారణాన్ని బట్టి మనకు నొప్పి తెలియదు కాబట్టి ఆపరేషన్ అనేది వెంటనే అయింది. ఈ క్లోరోఫామ్ రాకముందంట చాలా ఆపరేషన్లు విఫలమైపోయినాయి అంట, చెడిపోయినాయి అంట. అయితే ఒక వ్యక్తి భారం కలిగిన వాడై ఏ విధము చేత అయినను దీనికి ఒక మందు కనుక్కోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాడు. అతను బాల్యం నుండే సండే స్కూల్కి వెళ్ళేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆ భక్తి కలిగి జీవించేవాడు, దేవుని వాక్యం చదువుతూ ఉన్నవాడు. ఆ క్రమంలో ఎదిగే కొన్ని చదువుకున్నటువంటి రోజుల్లో కూడా నిత్యము దేవుని వాక్యం ధ్యానించుకుని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఒక రోజు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఆదాముకు దేవుడు గాఢ నిద్రను కలగజేసి ఆయన పక్కలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముక ద్వారా దేవుడు అవ్వను కలగజేశాడన్న మాట ఆయనతో మాట్లాడిందంట. అంటే ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? గాఢ నిద్ర కావాలి. గాఢ నిద్ర కావాలంటే మత్తు ఇండిక్షన్ ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకొని ఆయన క్లోరోఫామ్ను కొనుక్కున్నాడు. ఈరోజు చాలా ఆపరేషన్ చేసే ముందు మత్తు ఇవ్వడానికి గల కారణం ఇదిగో ఒక వ్యక్తి దేవుని వాక్యము ధ్యానించడం ద్వారానే దాన్ని కనుగొనగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం రోజు దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం నడిపించబడదాం. దేవుని వాక్యానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిద్దాం. వాక్యాన్ని చేత పట్టుకొని మనం నడిపించబడినప్పుడు మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఎక్కువగా మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏం చెప్పండి మంచి కార్యం అంటే? రెండోది ఏంటిది? ఆయన వాక్యాన్ని పట్టుకొని నడిపించబడటం. సమయం లేదు కాబట్టి నేను వివరించలేదు. మార్కు సువార్త మన 16వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము
అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభులు వారు బేతనీయలో కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట కూర్చుంటే ఆ ఇంట్లో ఎవరు పిలవకుండానే, ఎవరు పర్మిషన్ ఇవ్వకుండానే, ఎవరు అనుమతించకుండానే ఒక వ్యక్తి అమాంతంగా యేసే పాదాల మీద పడి ఎంతో విలువైన, వెలగలిగిన, ఖర్చుతో కూడిన అచ్చ జటా మాంసి అనేటువంటి ఒక మంచి సెంటు బాటిల్ తీసుకొచ్చి యేసే పాదాల మీద పోసిందంట. అప్పటి రోజుల్లోనే దాని విలువ చాలా ఎక్కువ అంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది డబ్బు ప్రీతి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, ఏమ్మా ఏం కనపడలేదు నీకు, అదే కనపడిందా? ఎందుకు అంత విలువైన తీసుకొచ్చి వ్యర్థంగా నేల పారపోసావు? ఎందుకు అంత విలువైంది వ్యర్థంగా పాడు చేసావు? అదేదో ఉంటే నీ కుటుంబానికి పనికొచ్చింది కదా, లేదా నీ పిల్లడు ఒక నెల జీతం పనికొచ్చింది కదా, లేదా నీ పిల్లడికి స్కూల్ ఫీజు పనికొచ్చింది కదా, ఒక నెల గడిచింది కదా, దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇచ్చేసా ఎలా అని యోధా లాంటి వాళ్ళు ప్రశ్నించారండి. ఎందుకు ఇది అమ్మి పేదలకు సహాయం చేయొచ్చు కదా, అంత విలువైంది ఎందుకమ్మా నేలపాలు చేసావని చెప్పేసి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు మీరు ఆమెను గద్దిస్తా ఉన్నారు? మీరు ఆమె జోలికి పోకండి, ఏమ చేసినది మంచి కార్యం అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మూడవదిగా మంచి కార్యం అంటే ఏందో చెప్పనా? నీ దృష్టికి విలువైనది, నీ ఎదుట గొప్పగా ఉన్నది, నువ్వు ఎక్కువగా దేన్నైతే విలువగా భావిస్తావో, దేన్నైతే గొప్పగా భావిస్తావో, దేన్నైతే నీ దృష్టిలో ఉన్నతంగా ఉంచుకుంటావో, ఆ విలువైనది, ఆ ఖరీదైనది, ఆ ఖర్చుతో కూడినది దేవుని సన్నిధికి తీసుకొని రావటమే మంచి కార్యం అండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని రావటం వల్ల ఏం జరిగిద్దంటే, ఆ ధనము ద్వారా, ఆ వస్తువు ద్వారా, ఆ సామాను ద్వారా, ఆ ఉపకరణల ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేది ఏదైనా విలువ కలిగినది, వెలవైనది, శ్రేష్టమైనది, అతి ఖరీదైనది ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏబేలంట తన మందలో నుంచి క్రొవ్వినది శ్రేష్టమైనది అని ఉంది బైబిల్లో. క్రొవ్వినది అక్కడ మీరు చదవండి తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత. క్రొవ్వినది శ్రేష్టమైనది అంటే అర్థం ఏంటి? చాలా మంచిది, ఇక దానికి వంకలు లేవు, ఇక దాన్ని ప్రశ్నించే విధానం లేదు, ఇక అది ఏ వంకలు లేకుండా చాలా మంచిగా ఉంది. అది కుంటుతా నడుస్తూ ఉంది, లేదా దానికి మెల్లకన్ను ఉంది, అదేదో ఒక కాలు గాయపడింది, ఇక ఆ విధమైనటువంటి క్వశ్చన్లు ఏమి లేవు. ఏబేలు తెచ్చిన దాంట్లో ఏబేలు అర్పణ దేవుడు ఏం చేశాడంట? అంగీకరించాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చేది ఏదైనా శ్రేష్టమైనది ఉండాలండి. మొదట నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుడు అంగీకరిస్తాడు. రెండోది నువ్వు ఇచ్చే కానుకను దేవుడు అంగీకరిస్తాడు. మొదట నిన్ను, ఆ తర్వాత నువ్వు ఇచ్చే కానుక. మనం వేసే 10 రూపాయలు దేవుడి దృష్టికి ఏదో గొప్ప అనుకుంటూనే వేస్తూ ఉంటాం. మనం వాస్తవానికి ఆ 10 రూపాయలతో మనం నెల అంతా, వారం అంతా మనం గడవలేవు. నువ్వెంత ఇచ్చావన్నది ప్రాముఖ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారంట నువ్వు వేసే కానుకను కూడా చూస్తాడంట. నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు ఎంత వేస్తున్నావు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎంత ఖర్చు పెడతావు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ యొక్క అవసరాల కొరకు నువ్వు ఎంత వినియోగిస్తా ఉన్నావు, నువ్వు దేవుని సన్నిధిలో ఎంత కానుకేస్తా ఉన్నావు. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో సమాజ మందిరంలో కానుకలు వేస్తుంటే ఆ కానుకలు వేసేవారిని చూస్తూ ఉన్నారంట. కొంతమంది కట్టలు 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 వేస్తూ ఉన్నారంట. ఒక పేద విధవరాలు తనకున్నటువంటి 2 కాసులు వేసేసిందంట. దేవుడు ఆమె కానుకను అంగీకరించినట్లుగా మనం చూడగలుగుతాం. ఈడ వేసిన వారందరికంటే ఏమి చాలా గొప్పగా వేసిందని అంటారు. వాస్తవానికి ఆమె వేసిన 2 కాసులే, కానీ ఆమె అర్పించిన హృదయం, ఆమె దగ్గర ఉన్నది 2 కాసులే, అవి ఉన్నది మొత్తం వేసి పడేసి. విలువైనదంటే అదే, శ్రేష్టమైనదంటే అదే. కట్టలేమో మనం దాచుకుంటాం, చిల్లరేమో దేవుడికి వేస్తూ ఉంటాం. కొంతమంది ఎదుగుతూ ఉంటారండి. కొంతమంది నేను ఆయా స్థలాలకు వెళ్తాను కదా, చూస్తూ ఉంటా. కాగితాలు తీసుకొచ్చి వెనక జేబులో పెట్టుకుంటారు. చిల్లర ఏమన్నట్టు తీసుకొచ్చి, ఇదిగో నాకు ఉన్నది మొత్తం నీకు వేస్తారన్నట్టు వేసి పడేస్తూ ఉంటారు. ఏదో మనం ఇచ్చి 5 రూపాయలకి 6 రూపాయలకి పరిచయం ఏదో పెద్దగా ఎదిగిపోతున్నట్టు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అలాంటి భావన తీసేయండి. ఇంకా కుటుంబంలో దరిద్రతను అనుభవించడానికి అదొక కారణం. మీకు అర్థం కావట్లా. నువ్వు ఇచ్చేది ఏదైనా, నువ్వు సంఘంలోకి తీసుకొచ్చేది ఏదైనా, అది నీ ఇంట్లో పనికిరాదని, నీకు ఉపయోగపడలేదని, నీకు అర్థమైందని, నువ్వు తినంగా మిగిలిందని, ఏదో అనుకోకుండా ఎక్కువ చేసుకున్నామని,
తెల్లారుకుంటే పాడైపోద్దని, పాస్టర్ గారండి మీకోసమే చేశాను అయ్య గారు, తీసుకురమ్మంటారా అనే భక్తులు కూడా లేకపోలేరు. అర్థమైందా? మనం ఏదో చేస్తాము, అది కొంచెం ఏదో చెడిపోయినట్టు ఉంటుంది, అది మనం తినలేము. పాస్టర్ గారండి కొంచెం స్పెషల్ చేసిన పాస్టర్ గారు మీకోసం పంపించమంటారా? అదే నువ్వు తినగలిగింది, నీకు ఇష్టమైంది, అది కొంచెమే ఉంది, ఆ కొంచెంలో పాస్టర్ గారు తీసి పెట్టాలన్న ఆలోచన వచ్చింది అసలు రాదండి, రాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైనదిగా ఉండాలి. ఇష్టానుసారంగా లోకంలో పడి చెడి తిరిగి ఆదివారం పాటు చక్కగా తలస్నానం చేసి తెల్లబట్టలు వేసుకుని బైబిల్ కట్టుకొని వస్తే అది దేవుని దృష్టికి ఆ హృదయం ఆ మనసు శ్రేష్టమైనదిగా ఉంటుందా? ఉండదు. దైవజనులు యేసన్న గారు వారి యొక్క జీవిత చరిత్రను అప్పుడప్పుడు చూడండి, కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటా. ఒక ఆమంట 1,00,000 రూపాయలు కనుగ తీసుకొచ్చిందంట యేసన్న గారి దగ్గరికి. ఆయన బ్రతికుండి పరిచర్యలు బలంగా వాడబడుతున్నటువంటి దినాల్లో ఆ 1,00,000 రూపాయలని ఆయన చాలా సింపుల్గా సులువుగా నిరాకరించేశారంటండి. అమ్మా వద్దులే, 1,00,000 రూపాయలు తీసుకో ఉంచుకంటే, అయ్యా లేదయ్యా వాడుకో అయ్యా. అమ్మ వద్దులేమ్మా తీసేసుకో, అయ్యా లేదయ్యా వాడుకో, నీకోసమే తెచ్చానయ్యా, పరిసరికి ఇద్దామని దాడి పెట్టానయ్యా, పరిసరి కోసమే పోగు చేశానయ్యా, తీసుకోండి అయ్యా అంటే, వద్దమ్మా నువ్వు తీసుకొని పో, నీ కానుక తీసుకొని పో అని సులువుగా నిరాకరించేశారంట. తర్వాత ఆ పక్కనటువంటి తోటి సేవకులు అడుగుతున్నారంటన్నా, మనకి డబ్బు అవసరం ఉంది కదా, తల్లిగారు 1,00,000 రూపాయలు కనుక తీసుకొచ్చారు కదా, కొద్దిగా కాకపోతే కొద్దిగానే తీర్చబడింది కదా, ఆ ధనం తీసుకోవచ్చు కదన్నా ఏసన్నా అని అడిగితే ఆయన అన్నాడంట, అయ్యా ఆమె తీసుకొచ్చేటువంటి ధనంతో మన అవసరం తీరవచ్చేమో కానీ అర్పించి ఆమె హృదయం చాలా చెడ్డది, ఆమె సాక్ష్యం బయట అంత బాగలేదు, ఆమె ప్రవర్తన బయట అంత బాగలేదు. కొన్ని సందర్భాల్లో నేనే చూశాను, కొన్ని సందర్భాలు ఎవరో చెబుతుంటే విన్నాను. అలాంటి చెడు ప్రవర్తన కలిగి ఆమె అర్పించేటువంటి కానుక తీసుకొచ్చి పరిశుద్ధ సంఘంలో వినియోగించిన సంఘం అపవిత్రపరచబడిద్దయ్యా. ఎందుకు అలాంటిది? భక్తిహీనుకు కలుగు ఆ వచ్చుబడి అధికమైనను నీతిమంతునికి కలిగేటువంటి కొంచెములైనా వాడు సంతోషంగా ఉంటాడంట. హల్లెలూయా. నువ్వు నీ కట్టలు నీ హృదయాన్ని మార్చుకోకుండా ఇచ్చిన దానివల్ల ప్రయోజనం ఉండదు. నీ జీవితాన్ని సరి చేసుకున్న దేవునికి నేను విలువైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి, గొప్పది ఇవ్వాలి అని నీ దగ్గరున్న వాటిలో నువ్వు వేయగలిగితే ఆ శ్రేష్టమైనటువంటి బలిని దేవుడు చూస్తాడు. ప్రభు దాన్ని ఆశీర్వదిస్తాడండి. తన దగ్గర ఉన్నదంతా వ్యయం చేసి ఒక విలువైన జట్టా మాంసని అత్తర తీసుకొచ్చి ఆయన పాదాల మీద అలా పోసేసిందంట. అది చూసిన వారు చాలామంది బాధపడ్డారు, అయ్యో వెళ్ళగలిగింది ఎందుకు దేవుని పాదాల మీద పోసిందని. మీకు తెలీదా? బైబిల్ గ్రంథాలు చదువుతూ ఉంటే ఆది సంఘంలో చూడండి, భక్తులు పరిచర్య చేసేటువంటి ప్రారంభ దినాల్లో ఆ విశ్వాసులు అంటే వారి ఆస్తులమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టారంట. అంటే సేవకులు ఎదుట, వారు చెప్పే మాటలు ఎదుట, వారు ప్రకటించేటువంటి దేవుని ఎదుట మేము కలిగి ఉన్నటువంటి స్థలాలు కూడా తక్కువైపోయినాయి అయ్యా అని ఆ స్థలాలు పెట్టేశారంట దేవుని పాదాల దగ్గర. ఈరోజు నేను ఆధ్యాత్మికంగా బలపరిచి నేను దీవెన మార్గంలో నడిపిస్తూ నీ క్షేమం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ బిడ్డల యొక్క క్షేమ స్థితి కొరకు అనునిత్యం ఉపవాసం నుండి పొట్టగొట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసే సంఘానికి, సేవకునికి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం ఆలోచించండి. వారి పట్ల మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం ఆలోచించండి. నువ్విచ్చే కానుక కోసం వారు దేవుని సేవ చేయట్లేదు, కానీ నీ ఆత్మను రక్షించాలన్న భారం కలిగి దేవుని సేవ చేస్తావు. ఆ భారాన్ని కొంచెం నువ్వు ఎరుగుంటే చాలండి, మన జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు. దియోత్రెఫే అనే వ్యక్తి అంట సంఘాన్ని ఆటంకపరుస్తూ చెడ్డ కార్యాలే చేస్తా ఉన్నాడు పొద్దుగూకులు. కానీ దెమెత్రేయు అనే వ్యక్తి సత్యమును గురించి నిలబడి సేవకులు ప్రయాసలు ఎరిగాడు కాబట్టి, సేవకులు కష్టాన్ని చూశాడు కాబట్టి, యోహానులో ఉన్నటువంటి ఆ హృదయ భారాన్ని చూశాడు కాబట్టి సత్యాన్ని ప్రకటిస్తూ సత్యమును గురించి సాక్ష్యం చెప్పేవాడిగా ఉన్నాడంట. ఈరోజు మనము కూడా అలాంటి స్వభావాన్ని కలిగి నడిపించబడదుము గాక. చెప్పండి, 3 మంచి కార్యాలు ఈరోజు మీ ముందు పెట్టి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొచ్చాం. మొదటి మంచి కార్యం ఏంటి? మీరు మాట్లాడితే బాగుంటుంది బ్రదర్. మొదటి మంచి కార్యం మందిరం కట్టడం అంటే మనతో పాటు ఒక సమూహాన్ని దేవుని మందిరానికి తీసుకొని రావడం. రెండో మంచి కార్యం దేవుడు తన సేవకులు నిలబెట్టుకుని మనకు అందించేటువంటి వాక్యాన్ని పట్టుకొని నడిపించబడటం. మూడో మంచి కార్యం విలువైన నీ హృదయాన్ని, విలువైన నీ కానుకను శ్రేష్టముగా దాన్ని భావించి దేవుని సన్నిధికి అప్పగించటమే.
దేవుని పరిచర్యకు అప్పగించడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి కృప దేవుడి పరిచర్యకు అనుగ్రహించును గాక, ఈ సంఘానికి అనుగ్రహించును గాక, ఈ విశ్వాసులకు అనుగ్రహించును గాక. ఎల్లప్పుడూ ఈ పరిచర్య ద్వారా, సంఘ బిడ్డల ద్వారా దేవుడు మెచ్చే మంచి కార్యాలే జరుగునుగాక. ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. రాత్రికాల సమయంలో ప్రతి సమూహంగా మీ సన్నిధానంలో సమకూర్చుకుంటున్నాయినా, మీరు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి, ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన సంఘంతో మీరు మాట్లాడారయ్యా. ఆ మాటలు మంచి నెలపడిన విత్తనం ఏ విధంగా అయితే నిరంతరం సమృద్ధిని అనుభవించిందో అలాగే సమృద్ధిని అనుభవించినందుకు సహాయం చేయండి. ఈ పరిచయ అంచెలంచెలకు వృద్ధిలోకి తీసుకుని రండి అయినా తండ్రి. సమానులు అయ్యా పాస్టర్ గారిని బట్టి కూడా మీకు వందనాలు. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారికి మంచి క్షేమాన్ని ఇవ్వండి. సేవలో ఇంకనూ ప్రభా అయ్యా ప్రయాసపడాలన్న భారం కలిగి ఉన్నారు కానీ శరీరం సహకరించట్లేదయ్యా. ఆ శరీర అవయవములు కూడా మీరు ముట్టి మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి పరిచయలో బహుబలంగా మీరు వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు నాయన వారి ద్వారా మీరు జరిగించినటువంటి పరిచర్య అంతటిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. సేవకులు ఇంకనూ మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. మా సహోదరులు చేసిన బట్టి కూడా మీకు వందనాలు. సేవలు ఇంకనూ బలపరచండి అయ్యా. పరిచర్ని ఇంకనూ వృద్ధిలోకి తీసుకుని రండి. మీరు చేతిలో ఈ పరిచర్య వృద్ధి పొందినట్టుగా మీరు ఆశీర్వదించండి. ఆ ప్రభువును ప్రేరక్షకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నా పరమ తండ్రి, ఆమె. మంచిది. చేరి వచ్చిన సంఘానికి వందనాలు, సహోదరులకు వందనాలు. మరి ప్రాముఖ్యంగా తండ్రి సమ్మానులు పాస్టర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు ప్రభుతేజ గారికి మన ఇంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఎంతో ప్రయాసపడి చాలా దూర ప్రాంతం నుంచి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి చక్కటి వాక్యాన్ని అందించి మా అందరిని బలపరిచిన విధానం బట్టి మొదటిగా దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. అలాగే ప్రత్యేకించి సేవకులకు కూడి వచ్చిన కుటుంబానికి సహోదరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకునగా నాన్న ఆశీర్వాదం ఇస్తారు. చివరి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మీ దాసుని నిలవబెట్టుకొని నాతో మాతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి వాక్యానుసారంగా నడిచే గొప్ప భాగ్యమును కూడా మీరే మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మేము చెల్లిస్తున్నాం. ప్రభువా, విత్తబడిన ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలభరితంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభువా, ఈ రాత్రి విని ఆయన మరుసటి దినాన మర్చిపోయే వారికి కాక వారి హృదయంలో ఈ వాక్యమును ముద్రవేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాన్న, ఇదిగో తండ్రి, మీ దాసుని నిలబెట్టుకొని అద్భుతంగా మాట్లాడిన విధానాన్ని బట్టి మేము చెల్లిస్తున్నాం. అయా, ఇదిగో తండ్రి, ఈ సేవా పరిచర్యను కూడా మీరు దీవించండి. అంచెలంచులుగా మీరు విస్తరింపచేసి వ్యాపింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకులను, నూతన ఆత్మలను కూడా మీరు ఈ ప్రాంతంలోనికి నడిపించండి. ఈ నామానికి మహిమకరంగా అయినా ఇదిగో తండ్రి, నెహెమియా ఏ రీతిగా అయితే సంఘమును స్థాపించి ఉన్నాడో ఆ రీతిగా గొప్ప మందిరమును అయినా మేము కట్టుటకు, నిర్మించబడుటకు, స్థాపించుటకు మీరే మార్గములు సరళము చేయమని ప్రార్థిస్తూ ఈ వాక్కును మా హృదయాల్లో ఫలభరితంగా మీరు మార్చమని మమ్ములను మేము మిక్కిలిగా సమర్పించుకోవచ్చు. కూడి వచ్చిన బిడలను ఆయన ఇదిగో తండ్రి ఆయన మీ కృపలో భద్రపరుచుకొని మీ కృపా కాపుదల బిడలకు కూడా తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి పొందుకొని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతరము తోడై ఉండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈ సంఘం మీద త్రియేక దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.